నేను డ్యూటీకి వెళ్తున్నా, జాగ్రత్త. ఇవాళ న్యూస్ ఏంట్రా? మరోసారి చిత్ర పరిశ్రమకు అన్యాయం జరగబోతుందా? ఏటారా ఆఫీసులకు వెళ్లకుండా సోఫాల్లో సెటిల్ అయిపోయారు, లుంగిలు కట్టుకుని. మరి ఇవన్న కట్టుకోపోతే బాగోదు కదండి. మా సంగతి నీకెందుకు గానీ నీ పని చూసుకోపో. నేను నా పని మీదే ఉన్నాను, మీరెందుకు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతున్నాను. మీ ఆవిడ మమ్మల్ని ఇక్కడ 2 గంటలు ఉండమని. హలో, షాక్ అవటం ఆపి త్వరగా తగలడితే మా పని మేము చేసుకుంటాం. పనే అయినా నేను చేయలేని పని మీరేం చేస్తారా? 2 నెలలుగా అడుగుతుంటే నా వల్ల కాదు కాదు అన్నావంట కదా, అందుకని బలమైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని బుక్ చేసుకుంది. బుక్ చేసుకుంది? అది బుక్ చేయడం కాదరా, 302 సెక్షన్ ప్రకారం మీ ఇద్దరిని ఎలా బుక్ చేస్తానో చూద్దరు. మీరు ఆ పని మీద ఉండండి, మేము ఈ పని మీద ఉంటాం. ఏట్రా ఎటకారాలు ఉందా? అది బుక్ చేసుకోవడం, మీరు బుక్ అయిపోవడం. ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. వాసంతి వస్తున్నా నందు. ఏంటిది? నేను అరిస్తే రాలేదుగా, నేను పిలిస్తే వచ్చేస్తాను. ఇది పిలిచావా నందు? ఎందుకలా అరుస్తున్నా గౌడిగేదలాగా? అసలే హాట్ వీక్. అది ఒకటేనా అన్ని వీక్ అనుకుంటున్నాను నేను. ఏంటి కాదేంటి? అసలు నా గురించి నీ ఒపీనియన్ అంటే నాకు తెలియగలుగుతాను. చెప్పుకునేంత గొప్ప ఒపీనియన్ ఏం లేదులే. అదే వద్దన్నాను. 2 గంటల సేపు వీళ్ళిద్దరిని జాయింట్ గా ఉండమన్నావుట. అవును, అదే ఎందుకనే? స్టోర్ రూమ్ లో బూజు దులపడానికి. బూజు దులపడానికా? బూజే, మరి ఇంకేమనుకున్నావు? భలే వాళ్ళే మీరే. ఇదిగో ఈ పనేం మేము ఊరికనే చేయట్లేదు, ఎన్నాళ్ళు తిన్నాంగా, దానికి చేస్తున్నాం. ఇదిగా ఎదవడోట్లు పెట్టుకోక డ్యూటీకి వెళ్ళు. ఆయన అంతేగాని మీరు రండి, బూజు దులుపుదురు గాని. ఏటకారం ఎక్కువైనా కుర్రోళ్ళు మంచోలే. షారుఖ్, నీకు జాగింగ్ అలవాటు కూడా ఉందా? జాగింగ్ నా ప్రాణం సార్, నా ఊపిరి, నా లైఫ్. నేను జీబులో పోతూ చాలా సార్లు చూసేలే. పొద్దునప్పుడు చూసినా పరిగెడతానే ఉంటావు, మధ్యాహ్నం పూట చూసినా పరిగెడతానే ఉంటావు, సాయంత్రం పూట చూసినా పరిగెడతానే ఉంటావు. జాగింగ్ నా ఊపిరి సార్. ఈవెన్ పీటీ ఉషా అయినా సరే జడేసుకునేటప్పుడు ఒక 2 నిమిషాలు జాగింగ్ ఆపుతుందేమో కానీ అవునవును, నేను గడ్డం చేసుకునేటప్పుడు కూడా జాగింగ్ చేస్తాను సార్. ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అన్నమాట. ఇంకేం చేస్తుంటావు నువ్వు? నేను హ్యూమన్ సర్వీస్ సార్, మానవ సార్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇటువంటి సెంటర్ ఒకటి ఉండాలయ్యా, అప్పుడే సెంటర్లు బాగుపడేది. సెంటర్ ఒకటి చాలు. ఒక సెంటర్ ఏంటి సార్, అన్ని సెంటర్లు ఉన్నాయే కదా సార్. వస్తాను సార్, నమస్కారం. ఇదిగో భలేవాడివే, ఆ జాకాల ముఠా గురించి చెబుతాను రమ్మంటివి, ఏం చెప్పకుండా పోతానంటావే? ఓహో, జాకాల ముఠా గురించి సార్, నేను ఫోన్ చేసి చెప్తాను సార్. ఫోన్ చేసి చెప్తావా? ఓకే సార్. గోల్డా సార్ ఇది? ఇటువంటి వాడు సెంటర్ ఒకటి కాదయ్యా, ఇంటికి ఒకటి ఉండాలి. అప్పుడు ఇళ్లలో ఏం ఉండవు. అరే నువ్వు కంట్రోల్ మనిషి అనవు గానీ కడుపులో చాలా ఉందిరా. పద పద పదండి పద. డార్లింగ్, డార్లింగ్, హాయ్ డార్లింగ్. నువ్వా? హాయ్ డార్లింగ్. చూపించింది చాలు, వస్తా. వస్తానని వెళ్తావేంటి డార్లింగ్? చూడు, నీకు నాకు కుదరదని చాలాసార్లు చెప్పాను. ఎందుకు కుదరదమ్మా? నువ్వు ఓ అంటే చాలు, నా బాడీ నెగిటివ్ లైట్స్ అన్ని నీకు జీపీఏ రాసిస్తా. నీ బాడీ ఉన్న రింగ్ రోడ్ పక్కన సైటా జీపీఏ రాసి ఇవ్వడానికి? అంతకంటే పవర్ఫుల్ డార్లింగ్. చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు ఎంత పవర్ఫుల్. ఈజీగా వదులుతానా? సార్ 3 లక్షలు సూట్ కేసు పోయింది సార్. సూట్ కేసు పోయిందా? అవును సార్. ఎలా పోయిందయ్యా? ఓ అందమైన అమ్మాయి వలన సార్. ఓ అందమైన అమ్మాయా? బ్యాంకులో క్యాష్ విత్డ్రా చేసుకుని వస్తుంటే ఎదురుగా గులాబ్ జామ్ లాంటి అమ్మాయి కత్తి లాంటి కళ్ళతో నిన్ను పొడి చేసింది, అవునా? అవును సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అప్లికేషన్ ఫారం నీ చేతిలో పెట్టింది, అవునా? అవును సార్. దాంతో నీకు ఫిలమెంట్ లేచిపోయింది, అవునా? అవును సార్. లాఠీ ఇచ్చి కొట్టి జంక్షన్ జామ్ అయిపోతాయి. అరే అమ్మాయి అక్కడ నీ ఎదురుగా ఎక్స్పోజ్ చేస్తే నువ్వు సూట్ కేసు అక్కడ మర్చిపోతారు. నువ్వు అసలు నిన్ను లోపలేస్తే సిటీలో దొంగతనాలు తగ్గిపోతాయి పూర్తిగా. లేకపోతే ఈ లోపల
సార్ సార్ నమస్కారం సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. సర్లే, అసలు విషయం చెప్పు. ఆ జాకా బ్యాచ్ లో 420 అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తాను, వీడు 3 లక్షల రూపాయలు ఉన్న సూట్ కేసు కాళ్ళ దగ్గర పెట్టి కళ్ళు మూసుకున్నాడు సార్. ఇటువంటి వీక్ మెంటాలిటీ వాళ్ళ వల్లనే కేడీలకు ధైర్యం వచ్చి సూర్యుడు పెరిగిపోతున్నాయి సార్. అందుకని మూసేస్తావా? అతను ఎవరో తెలుసా? ఎవడైతే మరికాడు సార్, అవసరం అనుకుంటే ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొచ్చి లోపలేసేస్తాం సార్. షటప్ అంటే అర్థం కావట్లా? చెప్పింది మీకు. మళ్ళీ చెప్పాలా? వాడు మా బామర్దయ్యా. మీ బావమరిదా? షాక్ అవడం ఆపి సూట్ కేసు దొంగతనం చేసిన ఆ జాకల్ బ్యాచ్ ని వారం రోజుల్లోగా పట్టుకోకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసుగా? నాకెట తెలుస్తుంది సార్? నాకు తెలుసు సార్, ఊరి శిక్ష ఖాయం. తెలుసుకో. రారా. అలాగే బావా. అరే మగపతి సార్ బిడ్రా, ఎవరికి రా ఉరి శిక్ష? ఇప్పుడు నాకేనండి. ఇందాక నాకన్నా టంగ్ స్లిప్. అరే మావా ఏంట్రా? నాకు మళ్ళీ మ్యాచ్ ఫిక్స్ అయిందిరా. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. నీ పనే బాగుందిరా. నా ఒక పెళ్లి ఫిక్స్ అవడం లేదు, 2 ఫిక్స్ అవడం, 2 ఫెయిల్ అవడం కూడా జరిగిపోయినాయి నీకు. సార్ అలా జాతకం అంటే అలా ఉండాలి. వాడు ఫిక్స్ చేసుకుంది పెళ్లికి, నీలాగా ఎదవేషాలకు కాదు. అది సరే, 99వ మ్యాచ్ ఫిక్స్ అయిన సందర్భంగా పార్టీ అన్న ఉందా? ఈ రోజు నైట్ బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాను మావా. అదరగొట్టావు. థ్యాంక్స్ రా. నువ్వు పాడవు కదా. ఏంట్రా సోవన పెళ్లి కొడుకు, ఊదేసిన బెలూన్లా ఉండాలి కానీ పారేసిన బోర్లా ఉన్నటి. నీకు తెలుసు కదా మావా, నేను నా ఫస్ట్ నైట్ అని. మా ఆవిడ అడిగా, ఫస్ట్ నైట్ కదా టెన్షన్ పడుతున్నావా అని. లేదు, నైట్ ఫస్ట్ కదా అంది నాతోటి. అంటే డే టైం అంతా ఏంట్రా నువ్వు హ్యాపీగా ఉన్నావు, వాడు డల్గా ఉన్నాడు. కొంపదీసి బాస్ గాని పోయాడా? మనకు అంత అదృష్టమా? నేను ఫస్ట్ నైట్ కదా, డే టైం ఇడి మిస్సెస్ క్యాటర్ గురించి చెప్తుంటే స్టాప్ దిస్ నాన్సెన్స్. మీరు శోభనం స్టోరీస్ చెప్పడానిక మీకు నెల నెల సాలరీస్ ఇస్తున్నది? నెల ఇవ్వడానికి చిరాగ్గా ఉంటే 15 రోజులకోసారి ఇవ్వండి. నోర్ ముయ్ మిస్టర్ నందగోపాల్. అడుగు దూరంలో ఉన్నాను, అరవక్కర్లేదు. విషయం ఏంటో చెప్పండి. ఇట్స్ ఓకే, బోత్ ఆఫ్ యూ కమ్ టు మై రూమ్. మీ కుమార్తె వివాహం గురించి యోచన చేయుచుంటిరా లేదా? చించుతూనే ఉన్నాను. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు, అన్ని విషయాలు కుదిరినాయి అనుకోండి, తాంబూలాలు కూడా రేపు. వదినా, మీరు స్నానాలు చేయండి. మాకు స్నానాలు అలవాటు లేదని చెప్పాను కదా వదినా. వాళ్ళు డైరెక్ట్ గా డ్రై వాషింగే. అంటే మాలో కొంచెం స్నానాలు తక్కువ కదా. మీది ఒక మాయ గోల. మీకు ఏది ఎక్కువ ఏది తక్కువ ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. స్వామి, స్వరసాధనకి సమయం ఆసన్నమైనది, లోనికి వెళదామా? ఉషా, అమ్మ ఉషా, ఉషా, అమ్మ ఉషా. అది లేదు. లేదా? అది కనుక కంగారు పడతారు. ఎక్కడికి వెళ్ళింది? దాని ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. దేవి అవశ్యం బయలుదేరదాం. చూసారా అండి, మన అమ్మాయి క్షణం కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడిపోతున్నారు. మంచి మనుషులండి. ఏం మంచి మనుషులో ఏమో, వాళ్ళని చూస్తుంటే నాకు వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమా చూసినట్టుంది. మీకు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఉంటుంది. లేదు, సుందరకాండ పారాయణ చేసినట్టుంది. బా ఆగలేదు చేస్తుంటే. చెత్తంతా ఇక్కడ తగల పెడుతున్నావా? అసలే పక్కన గడ్డివా ఉంది. ఆ సుబ్బరాజుకు మనకి పడి సావదు, అదేదో పక్క సైడ్ తగలెట్టచ్చు కదా. ఊరుకోరా, ఎవడెవడి చేలో మనం తగలెట్టేంటి? మన చేలో మనం తగలెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కదరా. రే ఆరిపోయిందా, జాగ్రత్తగా ఉండు. మాకు తెలుసులేవో. ఇదిగో బాబాయ్, ఈ గడ్డి బాబు తగలు పడిపోతుంది. ఆగండి నాయనా, మీరెవరూ తగలపెట్టలేదు. అది సృష్టి ధర్మం. నీకు ఆకలి అయితే భోజనం చేస్తారు, దాహం అయితే నీళ్లు తాగుతారు. అలాగే అంటే ఆ విధంగానే అగ్నిదేవుడికి ఆకలి అయింది, ఆకలి తీర్చుకున్నాడు. మన నీళ్ళు తాగడా? కాసేపు ఆగి కొబ్బరి బండం తాగుతాడు. అగ్నిదేవుడు ఏంటో ఆకలి ఏంటో ఇలా మాటలు చెప్తుంటే స్వర్గం నాటంలో ఉందిరా. సర్లే, అరే అబ్బే, ఇక్కడ ఎక్కడో యోగా సెంటర్ ఉందట, ఎక్కడది? ఇప్పుడు ఈ వయసులో నీకు యోగా అవసరమా? నాకు కాదురా అబ్బే, యోగా నేర్పిస్తావా లేదా, నీకు విడాకులు ఇచ్చానా అని మా ఆవిడ రోజు నన్ను కమెంట్ చేస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఓ పని చేయి, ఆ రెండోదే చేయి, విడాకులు ఇచ్చేయి. నేను అడగడం నాదే బుద్ధి తక్కువ. ఇందుకే ఎక్కడుంది చెప్పరా బాబు. చెప్పడం కాదు, చూపిస్తాను రా. ఇదే వెళ్ళండి. నువ్వు కూడా యోగా నేర్చుకోవచ్చు కదా, పొట్ట తగ్గుద్ది. ఆడకు వస్తుందేమన్నా భయం. చేసేది లేడీస్, స్మూత్ గా ఉంటుంది, ఆలోచించుకో. సరే అయితే మొహమాట పెట్టేస్తున్నారు మీరు. ఏమా, యోగా నేర్చుకోవాలంటే రేట్లు ఎవరు చెప్తారు? లోపల మా మేడం ఉన్నారు సార్, ఆవిడ చెప్తారు. థ్యాంక్స్, నువ్వు నేర్లు వచ్చేస్తాను. రండి సార్, మీరు కూడా జాయిన్ అవుతారా? 10 మందిలో యోగా నేర్చుకోవాలంటే నాకు సిగ్గు. పర్సనల్ గా నేర్పితే నేర్చుకుంటాను. పర్సనల్ గా నేర్చుకుంటారా? ఈ అడ్రస్ కి రండి, మా అక్క ఉంటుంది, నేర్పిస్తుంది.
ఈవిడి సింగిల్ గా ఉంటుందా? ఆ రూమ్ కూడా సింగిలే. ఆహా, అయితే సరే. సాయంత్రం వచ్చేయండి, మర్చిపోవద్దు. అలాగే వస్తానమ్మా. ఏటా అక్క? బయలుదేరికి చాలు. అలాగే వెళ్తానమ్మా. చాలు. పర్సనల్ గా నేర్పాలా నీకు? నేర్పుతాను. హలో అక్క. తీసే ఉంది, రండి. ఓహో. సింగిల్ రూమ్ ఉంది, ఫిలిం సిటీలో సగం ఉంది. నమస్కారం సార్, వచ్చేసారా? ఆ. కూర్చోండి సార్. పర్వాలేదు. పర్లేదు, కూర్చోండి సార్. సార్ డ్రెస్ మార్చుకోండి సార్. పర్వాలేదు బాబు. మార్చుకోండి సార్, బట్టలు నలిగిపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఓహో, అది నిజమే. అబ్బో, పాపకు మంచి టేస్ట్ ఉంది. బూస్ట్ తీసుకోండి సార్. వద్దయ్యా. తీసుకోండి సార్, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీయా? అయితే ఈ బిల్డప్ లీటర్ బాబు. ఇంతకీ పాప ఎక్కడయ్యా? డ్రెస్ మార్చుకుంటుంది సార్. నేను మార్చుకున్నానుగా. ఓహో, కంఫర్టబుల్ గా ఉంటుంది, తను మార్చుకుంటుందా? తీసుకో. వస్తున్నా.